భక్త రామదాసు ప్రాజెక్టును అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేశామన్నారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో నిర్మించబోయే సీతారామ ప్రాజెక్టు, డిండి, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు ఇది ఆదర్శంగా నిలుస్తుందన్నారు ఆయన. అనేక అవరోధాలు ఉన్నా ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు నిర్మించి విజయం సాధించామంటోన్న తుమ్మలతో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. నాగార్జున సాగర్కి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉన్న పాలేరు రిజర్వాయరు అటు ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లాకి దాదాపు 4 లక్షల పైచులకు ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. సాగునీటితో పాటు త్రాగునీరు కూడా అందిస్తుంది. కానీ పాలేరు నియోజకవర్గంలో ఉన్న సగ ప్రాంతానికి మాత్రం చుక్క నీరు, త్రాగునీరు కూడా లేని పరిస్థితి నిన్నటి వరకు ఉండే. కానీ ఎన్నికలు వాగ్దానం కాకుండా ఎన్నికలకు ముందునే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దీనికి సంబంధించి పాలేరు నుంచి ఈ పాలేరు నియోజకవర్గంలో దాదాపు సగ భాగానికి త్రాగునీరు, సాగునీరు అందే విధంగా భక్త రామదాసు ప్రాజెక్టుకి రూపకల్పన చేశారు. ఇది టార్గెట్ కంటే ముందు దాదాపుగా దీన్ని ముందస్తుగానే ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో అనౌన్స్ చేసిన నేపథ్యంలో దానికి అందుకే ముందస్తుగానే ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందుండి చేసిన పరిస్థితి. మీరు చెప్పండి, ఈ ప్రాజెక్టుని అనుకున్న దానికంటే ముందస్తు చేశారు, అదేవిధంగా రైతుల్లో చాలా ఆనందం తనిఖీలాస్తుంది. దీనిపై అంటే దీన్ని మీరు ఎట్లా ఆస్వాదిస్తున్నారు? అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం, ఆయన సాధనలో ప్రధానమైనటువంటి కోరిక తెలంగాణకి సాగునీరు. అది ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత మన నిధులు మనం వాడుకోవాలా, మన నియామకాలు మనం చేసుకోవాలనేది సెకండ్ ట్యాగ్ లైన్. అది ఫస్ట్. వ్యవసాయ దేశంలో తెలంగాణ రాష్ట్రం గోదావరి నదికి అతి ఎత్తైన ప్రాంతంలో ఉండటం, వర్షాభావం తీవ్రంగా దీన్ని వర్షపాతం లేకపోవటం, అటు మహబూబ్ నగర్ కానీ, ఇటు నల్గొండ కానీ, ఇటు ఖమ్మం మెట్ట ప్రాంతాలు కానీ, ఈవెన్ కరీంనగర్ మెట్ట ప్రాంతాలు, వరంగల్ మెట్ట ప్రాంతాలు, మెదక్, ఎక్కువ జిల్లాల్లో వర్షపాతం అతి తక్కువగా నమోదవటం, ఉన్నటువంటి పాత వనరులు కూడా అన్నీ శిథిలమైపోవటం, నిజాం కానీ కాకతీయులు కట్టినటువంటి చెరువులు కూడా వైరా నిండలేదు, ఒకసారి పాలేరు నిండదు, అట్లాగే లక్కవరం రామప్ప కూడా నిండవు, అట్లాగే నిజాం సాగర్ ఎండిపోద్ది. ఈ రకంగా కాకతీయులు కట్టినటువంటి, నిజాం రాజులు కట్టినటువంటి ఇవి కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చినాయి. కానీ 2 నదులు ఈ రాష్ట్రం నుంచి వెళ్తాయి. మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ దాకా కృష్ణా నది వస్తుంది. అదేవిధంగా గోదావరి కవతాల నుంచి భద్రాచలం, పాపికొండల దాకా గోదావరి వస్తుంది. ఇంత ఈ 2 నదులు మధ్యలో ఉన్నటువంటిది ఖమ్మం జిల్లా. ఈ పాలేరుకి ఇటు కృష్ణా నీళ్ళు ఇటు వెళ్ళిపోతుంటాయి, గోదావరి అటు వెళ్ళిపోతుంటుంది. కానీ నేను గతంలో నాకు అవకాశం వచ్చినప్పుడు కూడా ప్రయత్నం చేశాం. కానీ పార్షియల్గానే చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలు, చెక్ డ్యామ్స్, డైవర్షన్ స్కీమ్స్ పెట్టా. కానీ ఈ 1,00,000 ఎకరాలు ఈ నియోజకవర్గంలో సేద్యం కావటం కష్టమైంది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అయినా సరే వీళ్ళ ప్రజల కోరిక తీర్చాలి. ముఖ్యమంత్రి గారు 30 జిల్లాలకు ఏ రకంగా తీర్చాలని ఆలోచన చేస్తున్నాడో, నాకు జన్మనిచ్చిన ఈ జిల్లా కానీ, నాకు రాజకీయ అవకాశం ఇచ్చిన ఈ జిల్లాకి గతంలో అవకాశం వచ్చినా పూర్తి స్థాయిలో చేయలేదు ఈ నియోజకవర్గానికి అనే భావన నా కడుపులో ఉండి, నేను ఈ ప్రభుత్వంలో జాయిన్ అయిన రోజే ప్రజలకు వాగ్దానం చేశా, ముఖ్యమంత్రి దగ్గర మాట తీసుకున్నాను. అత్యంతమైన ఫస్ట్ కార్యక్రమం నువ్వేం చేయదలుచుకున్నావు అంటే నేను భక్త రామదాసు ఎత్తిపోతల పథకం అని చెప్పాను. ఆయన గారు కూడా గతంలో కరువు మంత్రిగా క్యాబినెట్లో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతం నాతోటి అనుబంధం ఉంది కాబట్టి వెంటనే అంగీకరించటం, దానికి కావాల్సిన నిధులు సమకూర్చి ఆయనే శంకుస్థాపన చేయటం, సంవత్సరంలోనే నీళ్లు ఇవ్వాలని మాకు ఆదేశాలు ఇవ్వడం, తద్వారా దానికి తగ్గ కార్యక్రమాలన్నీ కూడా మాకు శ్రీరామచంద్ర దయ వల్ల కలిసి రావటం. ఇదే రోజు సీతారామ ప్రాజెక్టు కూడా అసలు పనులు ప్రారంభం కావాలి. మాకు ఆ యాక్ట్ కొంచెం ఆటంకం వచ్చింది కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి సీతారామ కూడా ప్రారంభించి, అది కూడా ముఖ్యమంత్రి గారి యొక్క టైం ఫ్రేమ్లోనే రైతుల యొక్క కోరికలకు అనుగుణంగా వాళ్ళు ఊహించిన దానికంటే ముందుగానే సీతారామ కూడా చేయాలని. భక్త రామదాస్ తోటి ప్రారంభోత్సవం ఆయన పుట్టినరోజున ఎందుకు చేయాలనుకుంటున్నాం అంటే, తెలంగాణలో ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా ఏ రకమైనటువంటి ఆటంకాలు సృష్టించకుండా ప్రతిపక్షాలు సర్వోదయంతో ఆలోచన చేసి ఈ భూసేకరణలో, ఇది కేవలం 125 ఎకరాలు భూసేకరణ, 60,000 ఎకరాలు డైరెక్ట్ ఆయకట్టు, చెరువుల కింద ఉన్న ఆయకట్టు గాక డైరెక్ట్ ఇరిగేషన్ 60,000 వస్తుంది. ఇంకొక 10,000 అటు గైగొళ్ళాయిపల్లి, రఘునాథపాలెం అటుపక్క రావాల్సింది ఉంది.
అంటే 70,000 ఎకరాలకి డైరెక్ట్ ఇరిగేషన్ ఇస్తాము, చెరువుల కింద మళ్ళీ మామూలుగా పంట పండుకునేదానికి అవకాశం. అంటే 1,00,000 ఎకరాలు పైచిలకు 125 ఎకరాల భూసేకరణతో వస్తుంటే దాని దగ్గర కూడా తిరకాసు పెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు. అంటే దాదాపు 300 కోట్లతో అతి తక్కువ బడ్జెట్తో 1,00,000 ఎకరాల పైగా సాగునీరు అందించి భక్తరామదాస్ ప్రాజెక్టు సంబంధించి అంటే నీటి సమస్య ఉంటుందని, అంటే పాలేరులో ఆశించిన స్థాయిలో నీళ్లు ఉండవు అనేది ప్రతిపక్షాలు అంటున్నాయి. అదేవిధంగా పాలేరు నియోజకవర్గాలు కూడా 2 వర్గాలుగా, అంటే ఒక ప్రాంతానికి నీళ్లు సరిపోయిన ఆందోళన కూడా ఈ ప్రాంతంలో ఉంది. దీనిపై మీరు అపోహలకి లేకపోతే అబండాలకి ఆన్సర్ ఉండదు. కానీ ప్రాక్టికల్గా నేను నాగార్జున సాగర్లో నీళ్లు లేవు, ఇక్కడ పండించారా? శ్రీశైలంలోకి నీళ్లు రాలా, సాగర్ కింద పండిందా? నేనే సాగర్లో నీళ్లు వచ్చినప్పుడు ఈ ప్రాంతం కూడా పండాలా వద్దా? తెలంగాణకు రావాల్సిన వాటా తెచ్చుకోవాలా వద్దా? తెలంగాణలో అత్యంత కరువు పీడిత ప్రాంతం పాలేరుకి ఇవ్వాలా వద్దా? ఇచ్చే దాంట్లో ఆ కెనాల్ డిశ్చార్జిలో కింద ఉన్నటువంటి 3 లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వకుండా పాలేరుకి నీళ్లు ఇచ్చే దౌర్భాగ్యం అక్కర్లేదు. ఇప్పుడు లైనింగ్ అయిపోయింది. పాలేరులో గతంలో 7,000 8,000 వచ్చే కెపాసిటీ ఉంటే ఇప్పుడు 10,000 క్యూసెక్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. అవసరమైతే 12,000 క్యూసెక్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. తెచ్చుకొని నా తెలంగాణలో నా జిల్లాలో కరువు పీడిత ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నాది. అయినా ఇది తాత్కాలికం. రేపు 3-4 సంవత్సరాలలో నీకు సీతారామ పూర్తయితే నీ కృష్ణా నీళ్లతోటి పనే లేదు నాకు. కృష్ణా ఆయకట్టును కూడా పండించే ధైర్యం, దానికి తగ్గటువంటి రీడిజైనింగ్, దానికి తగ్గటువంటి కెపాసిటీ, దానికి తగ్గటువంటి నిధులు, దానికి తగ్గట్టు ప్లానింగ్ సీతారామలో జరిగింది. కానీ ఇంత త్వరగా ఈ ప్రాజెక్టు పూర్తవటం వాళ్ళు అరాంచుకోలేకపోతున్నారు, దాన్ని నమ్మలేకపోతున్నారు. దీన్ని ఏ రకంగా ప్రజల్లో అపోహలు సృష్టించాలి? ఇప్పుడు పాతకాలంకి 50 కోట్లు 5 నిమిషాల్లో శాంక్షన్ చేసి పనులు ప్రారంభించాం. అది లైనింగ్ అయితే ఆ 25,000 ఎకరాలు సుభిక్షంగా పండుతుంది. ఇప్పుడు 25 కిలోమీటర్లు 10 కిలోమీటర్లకే నీళ్ళు వెళ్తున్నాయి 30 సంవత్సరాలు బట్టి. ఇప్పుడు పూర్తయితే 25,000 ఎకరాలు పండుద్ది కదా. కొండపల్లికి పండకుండా పాలేరులో నీళ్లుంటే తూములో తొందరగా వెళ్తాయా, లిఫ్ట్లో తొందరగా వెళ్తాయా? కాబట్టి వాళ్ళు బతకాలి, వీళ్ళు బతకాలి, అందరిని బతికిచ్చే బాధ్యత ప్రభుత్వానికి. నాగార్జున సాగర్ పైన దాదాపుగా 100 లిఫ్ట్లకు పైగా ఉన్నాయి. ఆ లిఫ్ట్లన్నీ ఐడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నప్పటికీ చాలా వరకు సమస్యాత్మకంగా ఉన్నాయి. అయితే ఇక్కడున్న ఈ లిఫ్ట్ సంబంధించి మోటార్లకు సంబంధించి అంటే సక్సెస్ఫుల్గా నడిచే దీర్ఘకాలంగా అవకాశం ఉంటుంది. ఇది గతంలో ఐడీసీ లిఫ్ట్లన్నీ కూడా రైతులు మెయింటైన్ చేసుకునేటట్టుగా డిజైన్ చేశాం. అవి మెయింటైన్ కాకపోవడానికి కారణం అనుకున్న సమయం కరెంట్ ఇవ్వలేకపోవటం. 18 గంటల కరెంట్ ఉంటే కానీ ఆ లిఫ్ట్ కింద ఆయకట్టు బండదు. అటువంటిది మేము 6 గంటలు 3 గంటలు ఇవ్వటం మూలాన ఆ లిఫ్ట్లు పూర్తి స్థాయిలో ఆయకట్టును తడపలేకపోవటం, రైతుల్లో ఐకమత్యం లేకపోవటం, పండనోళ్ళు దానికి సహకరించకపోవటం, దానివల్ల డీఫంక్ట్ అయినాయి. అందుకనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాటికి నిధులు ఇచ్చి సుమారు 100-150 కోట్లతో వాటిని రివైవ్ చేస్తున్నాం. ఈ గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంటే సాగర కాలం ఎట్లా చూస్తుందో లిఫ్ట్ను కూడా అదే మెయింటైన్ చేసి ఆళ్లే నీళ్ళు ఇచ్చి ఆళ్లే పంటలు పండించే బాధ్యత కూడా నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీరే చూసుకుంటాడు. కాబట్టి భవిష్యత్తులో ఇబ్బంది రాదు. ముఖ్యమంత్రి పర్యటన అంటే 37 తారీఖు ఆ పర్యటన ఎలా జరగబోతుంది? మీరు అనుకున్న దానికంటే బాగానే జరగబోతుంది. అది ప్రజల యొక్క అభిష్టం. ఎందుకంటే ఆయన మాటకి కట్టుబడి చేపించారు కాబట్టి ఆ మహానుభావుడు పుట్టినరోజే చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన జయంతి రోజునే ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా వచ్చింది లక్కీగా. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఏంటంటే రేపు కట్టబోయే 4 ప్రాజెక్టులకి ప్రేరణ. సీతారామ, కాళేశ్వరం, డిండి, పాలమూరు 4 ప్రాజెక్టులు పూర్తయితే ఆయన అనుకున్నటువంటి 1 కోటి ఎకరాల మాగాణి కూడా సుభిక్షంగా ఉంటుందని. 100 నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండటమే కాకుండా పక్క రాష్ట్రాలను బతికించడమే కాకుండా పక్క దేశాలకు కూడా ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే స్థితికి తెలంగాణ వస్తుంది. కాబట్టి ఈ భక్త రామదాసు చేసిన స్ఫూర్తితోటే మిగతాయి కూడా చేస్తామనే ఒక దృఢ విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వటం కోసం ప్రారంభోత్సవం. రాష్ట్రంలో జరుగుతున్న మిగతా ప్రాజెక్టులు కూడా ఇది భక్త రామదాసు ఆదర్శవంతంగా ఉంటుందని, ఈ ప్రాజెక్టు అతి తొందరగా అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేయడం మిగతా ప్రాజెక్టులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, అదేవిధంగా అంటే ప్రతిపక్షాలు చేసే విమర్శలు అర్ధరహితమని, వాటికి అర్థం లేని పరిస్థితి ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం. థ్యాంక్ యూ.